అక్కడ ప్రజలు అన్యాయంగా హింసించి అడ్డొచ్చిన ఆడపడుచులను మానభంగాలు చేస్తూ ఎక్కడ వీళ్ళతో నువ్వు మసాజులు చేసుకుంటున్నావా? బొంబాయి రాజా, ఎవరా నువ్వు? నా స్థావరానికి వచ్చి నన్నే పేరు పెట్టి మంచి నిజాలు చెబుతున్నావు. ఎవడ పేరు చెబితే నీలాంటి రౌడీల గుండెల్లో గొగులు పుడుతుందో, ఎవడ పేరు చెబితే నీలాంటి గుండాల కొడుకులు ఒక్క పోసుకుంటారు. ఆ ఇన్స్పెక్టర్ పృథ్వీ నేనేనా? మాట కరెక్ట్గా రావాల్సిన సమయానికి రావాల్సిన చోటికే వచ్చేవన్నమాట. నీలాంటి రౌడీ నా కొడుకులు ఎలాంటి ప్లేస్ లో ఉంటారో నాకు బాగా తెలుసురా. అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. నా సంగతి వారికి చెప్పండిరా. మీరు చాలా నుంచి నరమాసం తినాలని ఉన్నారు. ఈ రోజు ఈ పోలీసు నా కొడుకుని మీకు బలేసి ప్రచారంగా పిలిపిస్తాను. నేను నీకు నీ జాకీ రకాలకు భయపడే రకం కాదురా. మర్యాదగా చెప్తున్నా, ఇప్పుడే నువ్వు లొంగిపోయావా సరే, లేదంటే నా తుపాకీకి బలైపోతావురా. ఈ తుపాకీ నేను బలైపోతానట. ఇలాంటి ఆఫీసుల్ని ఎంతో మందిని కెల్లాగా పీకేసా పరేశాను రా. ఇలాంటి ఉడత బెదిరింపులు నేను చాలా భయపడ్డాను. నువ్వు అసలు ఈ ఇన్స్పెక్టర్ పృథ్వీ అంటే ఏటో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు తుపాకీ దెబ్బ కాచుకోరా. Is both areas is my control. That is Bombay Dada. నన్ను కొద్దిగా ఉల్లాసపరచండి.